నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కేసీఆర్ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి. దీక్షా దివస్ సందర్భంగా ఆనాటి పోరాటాలను గుర్తు చేసుకున్న నేతలు స్వరాష్ట్ర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ గులాబీ శ్రేణులు కదం తొక్కాలని మాజీ మంత్రి జోగురామన్న పిలుపు. కన్నుల పండుగగా ఆరట్టు మహోత్సవం. పల్లకి ఊరేగింపులో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. ప్రత్యేక పూజలతో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. సమిష్టి కృషితో బాధితులకు సత్వర న్యాయం అందించాలి. న్యాయాధికారుల సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచన. దీర్ఘకాలిక పెండింగ్ కేసులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని వెల్లడి. అధికారులు సమిష్టి కృషితో బాధితులకు సత్వర న్యాయం అందించాలని, దీర్ఘకాలిక పెండింగ్ కేసులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు అన్నారు. జిల్లా కోర్టు కాంప్లెక్స్లో జిల్లా కలెక్టర్ రాజశేష, ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఆయన న్యాయ అధికారుల సదస్సు నిర్వహించి పలు సూచనలు చేశారు. న్యాయ, పోలీస్, ఆబ్కారీ, జైలు శాఖల అధికారులు సమిష్టి కృషితో బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు అన్నారు. శనివారం జిల్లా కోర్టు కాంప్లెక్స్లో జిల్లా కలెక్టర్ రాజశేష, ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఆయన న్యాయ అధికారుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నందుకు గాను జిల్లా ప్రధాన న్యాయమూర్తులు, ఎస్పీ అధికారులు కలెక్టర్ను సన్మానించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు వివేక్ కుమార్, లక్ష్మీ కుమారి, సీఎం రాజ్యలక్ష్మి, డి హుస్సేన్, మౌనిక, పోలీసు, జైలు, ఆబ్కారీ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ అధికారులు సమిష్టి కృషితో బాధితులకు సత్వర న్యాయం అందించాలని అన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక పెండింగ్ కేసులను, పోక్సో, గంజాయి వంటి కేసులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు. జిల్లా కోర్టులోని వివిధ విభాగాల్లో అక్టోబర్ మాసాంతానికి 7,310 కేసులు పెండింగ్లో ఉన్నాయని, 98 కేసులు దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నాయని తెలిపారు. 7,185 as on 31/10/2025 the total pendency of criminal cases 7,310. There is an increase of 125 criminal cases. Increase of cases shows that people developed or gained the confidence over the institutions. We should not afraid regarding the increase of cases. If the cases are increased, it is that the police are working well. As such, they are repeatedly approaching the police stations. It is a faith on institution. So I congratulate the police department. So manandara kuda striving for the good cause of the society. ఈ సందర్భంలో కలెక్టర్ గారి దగ్గర నుంచి, ఎస్పీ గారి దగ్గర నుంచి కూడా మంచి కోఆపరేషన్ ఉంది. ఇదే కోఆపరేషన్ ఫ్యూచర్లో కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ 18 భూసేకరణ కేసులు, 66 లక్షల రూపాయలకు సంబంధించిన వివరాలను CCLA నుండి ఇరిగేషన్, ఆర్థిక శాఖకు పంపించి వాటి పరిష్కారానికి చేస్తున్నామని తెలిపారు. ఏజెన్సీ ఏరియాలో సివిల్ సూట్స్ కేసులను శనివారం విచారణ జరపడం జరుగుతుందని, పాత ఏజెన్సీ కేసులను ఆర్డీఓ, సబ్ కలెక్టర్ పరిధిలో విచారణకు పంపనున్నట్లు పేర్కొన్నారు. సో వాటికి మనం ఇక్కడ నుంచి CCLAకి, తర్వాత CCLA నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మళ్ళీ ఫాలో చేసి, బికాజ్ ఇది 18 కేసెస్ దానివల్ల పరిష్కారం అవుతాయి. ఇట్ విల్ బి అ గుడ్ నెంబర్. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు గెట్ ఇట్ రిజాల్వ్ సార్. సెకండ్ థింగ్ సార్, మనం ఏజెన్సీ ఏరియాస్లో సివిల్ సూట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వి హావ్ రిజ్యూమ్డ్ సార్. సో మా దగ్గర కూడా కొన్ని పేషీలు అంటే ఐఎమ్ హియరింగ్ కేసెస్ సార్ సాటర్డే, అండ్ ఓల్డ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ ఇట్ టు ద ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్స్. సో ఆర్డీఓ కానీ సబ్ కలెక్టర్ కానీ వారికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సార్. బట్ అదే సార్, ఇది ఓన్లీ ఆదిలాబాద్ జిల్లాకి పరిమితం ఉన్నాయి సార్. ఈ ఇంకా మిగతా 3 జిల్లాలో సిన్స్ స్టిల్ దే హ్యావ్ నాట్ బిన్ డెసిగ్నేటెడ్ యాజ్ ఏజెంట్స్ టు గవర్నమెంట్. సో దట్ ఈస్ స్టిల్ పెండింగ్ సార్. దాట్ అంటే గవర్నమెంట్ దృష్టిలో ఉన్నాయి. బహుశా గవర్నమెంట్ అది నోటిఫికేషన్ జారీ చేస్తే అటువంటి కేసెస్ కూడా మళ్ళీ కలెక్టర్స్కి, తర్వాత అక్కడ ఏజెన్సీ డివిజన్ ఆఫీసర్స్కి కూడా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. మలిదశ ఉద్యమంలో అత్యంత కీలక భూమిక పోషించి స్వరాష్ట్ర స్వప్నం సాకారానికి పునాది వేసిన దీక్షా దివస్ను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఉద్యమకారుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి తెలంగాణ కోసం దీక్షకు బూనిన రోజును పురస్కరించుకొని ఆనాటి ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ పోరాట స్ఫూర్తిని కనబరుస్తూ ముందుకు సాగాలని మాజీ మంత్రి జోగురామన్న, బోతి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేతలకు పిలుపునిచ్చారు.
తెలంగాణను సాధించడం కేసీఆర్తో సాధ్యమా అన్న సందేహాలకు సమాధానంగా ఆయన రాష్ట్రాన్ని సాధించి చూపారని, 10 ఏళ్ల పాలనలో పురోగతి పథంలో రాష్ట్రం నడిచిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. దీక్షా దివస్ను పురస్కరించుకొని పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో పాటు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అదే స్ఫూర్తితో ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని నేతలు పిలుపునిచ్చారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. జిల్లా నలుమూలల నుండి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కాగా పార్టీ కార్యాలయ ప్రాంగణం గులాబీమయంగా మారింది. దీక్షా దివస్ నాటి ఛాయాచిత్రాల ప్రదర్శనను వీక్షించి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో కార్యాలయ ప్రాంగణం మారుమోగింది. అంతకుముందు లక్ష్మీపూర్, రామాయి గ్రామస్తులు ధోబి కాలనీకి చెందిన పలువురు పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో నేతలు మనోహర్, యూనుస్ అక్బానీ, తుల శ్రీనివాస్, పవన్ నాయక్, సతీష్ పవర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నుండి మన బీఆర్ఎస్ పార్టీలకు వస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళకు స్వాగతం. పోయింది కానీ అక్కడ ధర్మం లేదు, దేశం ధర్మం లేదు, అది మళ్ళీ అర్థం చేసుకోవాలి. 5 దిశగా ఒక్క అడుగు ముందుకేయటం లేదు. దీంతో కలిసి రావాల్సింది స్థానిక పార్టీలే కాదు, దిగి రావాల్సింది కేంద్రం అని నిర్ణయించుకున్న తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి అర్థం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి తీరాలి, లేకపోతే ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ 2009 డిసెంబర్ 9న పార్లమెంట్లో తెలంగాణ ప్రకటన చేస్తే అప్పటి ఆంధ్ర పాలకులు ఆ నిర్ణయానికి అడ్డం పడ్డారని, వారి కారణంగానే తిరిగి తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా దీక్షను చేపట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. 10 ఏళ్ల పాలనలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగినట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు, గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పాత్రను ప్రజలు ముందుంచాలని పేర్కొన్నారు. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, గ్రామాన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు. మనం దీక్షా దివస్ జరుపుకుంటున్నాం. మరి కేసీఆర్ గారి యొక్క దీక్షా దివస్ అంటే తెలంగాణలోనే ఒక మార్పు దినంగా మనం భావిస్తూ ఉన్నాం. ఈ దీక్షా దివస్ని తెలంగాణలో ఒక మార్పు తెచ్చిన రోజుగా దీని అందరం కూడా ఇలా ఒక పట్టుదలతో, దీక్షతో, ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి మనం ఈరోజు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు నెమరేసుకుంటాం. అంటే ఎట్లా ఉండాలా, ఏదైనా సాధించాలంటే మరి మనిషిలో ఎంత పట్టుదల, ఒక దీక్ష, ఒక సంకల్పం మనందరికి అవసరం. అందుకొరకే ఇలా ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ గుర్తు చేసుకునేటటువంటి ఈ సందర్భం ఈ రోజు అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అందుకొరకే మన తెలంగాణ బాపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేపట్టినటువంటి మహాదీక్షకు స్మారకంగా నిలిచేటటువంటి రోజు. ఇటువంటి సందర్భంలో మరి ఇలా మనం అనేక పర్యాయ 10 సంవత్సరాల్లో అనేకటువంటి తెలంగాణ సాధించిన తర్వాత మరి ఇలా మనం అనేక సందర్భాల్లో కూడా మాట్లాడుకుంటాం. ఆ ఒక దీక్ష, ఒక రాష్ట్రం పుట్టింది. ఆ దీక్షనే లేకపోతే, కేసీఆర్ అంటే వ్యక్తే లేకపోతే ఇలా తెలంగాణ
రాష్ట్రం ఏర్పడేదే కాదు మనందరికీ తెలుసు. అదేవిధంగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఉద్యమ కాలం నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. 2001 నుండి తాను తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్రను వివరిస్తూ ఆనాటి రోజులను మరోసారి మననం చేసుకున్నారు. ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి తెలంగాణను సాధించి పురోగతి పథంలో నడిపినట్లు తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పరిస్థితులు తలకిందులు అయ్యాయని పేర్కొన్నారు. ఈ దీక్షా దివస్ ముఖ్య ఉద్దేశం ఏంది? మన తెలంగాణ జాతి పీత అయినటువంటి మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు కేసీఆర్ గారు చేసినటువంటి ఒక దీక్షా కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో ముందుకు పోయి ఈరోజు తెలంగాణ సాధించినటువంటి మన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి నిజంగా ఇది మర్చిపోయే రోజు కాదు. ఎల్లవేళ మనము మన తరతరాలు మన పిల్లలు ముత్తాతలు కానీ మన పిల్లలతో పాటు ఎవరు వచ్చినా కానీ కేసీఆర్ గారే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష అనేది ఈ మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ దీక్షా దివస్ యొక్క ముఖ్య ఉద్దేశం. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి పూర్తి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని, పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించే దిశగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆదిలాబాద్ రూరల్, మావల, సాత్నాల మండలాల పార్టీ కార్యకర్తలతో పంచాయతీ ఎన్నికల ప్రణాళికలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, మాధవరావు, దయాకర్, సంతోష్, రఘుపతి, క్రాంతి, భాస్కర్, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీల్లో బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలిచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గ్రామాల్లో కార్యకర్తలే రథసారథులు కావాలని సూచించారు. కార్యకర్తలు సమన్వయంతో అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడాలని కోరారు. గ్రామ పెద్దలు ఏవైనా సమస్యలను దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని భరోసా కల్పించారు. అది స్టేట్లకు పోయే తోడు పానాలే కావచ్చు, ఊళ్ళు వేసే సీసీ రోడ్ కావచ్చు, నాలే కావచ్చు, గరీబోళ్ళకు ఇల్లు రానోళ్ళకు ఇల్లు కావచ్చు. మీరు మాట ఇవ్వండి. నా తరఫున మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలకు మాటిస్తే ఎమ్మెల్యేగా మాటించినట్టు నేను భావిస్తా. ఈ మాటనే నా మాటగా నేను చెప్పేటటువంటి ప్రయత్నం. పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీలో గల హరిహర అయ్యప్ప స్వామి క్షేత్రంలో ఆరట్టు ఉత్సవం వైభవంగా సాగింది. పెద్ద సంఖ్యలో హాజరైన దీక్షాదారులు అయ్యప్ప స్వామి నామస్మరణతో పల్లకి ఊరేగింపు చేపట్టగా వేడుకలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. జిల్లాలో అయ్యప్ప స్వామి దీక్షలు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్నాయి. మండల కాలం పాటు దీక్షలను ఆచరిస్తున్న భక్తులు వివిధ పూజాది క్రతువులతో భక్తిభావాన్ని చాటుతున్నారు. పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డులో గల హరిహర అయ్యప్ప స్వామి క్షేత్రంలో శనివారం ఆరట్టు మహోత్సవాన్ని వైభవంగా జరిపారు. మహిళలు బంగళ హారతులను చేతపట్టుకుని ముందుకు నడవగా అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి శోభాయాత్ర నిర్వహించారు. దీక్షాదారులు భక్తి గీతాలను ఆలపిస్తూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారి నామస్మరణ చేస్తూ పల్లకి శోభాయాత్రలో పాల్గొనడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. దారి పొడవునా భక్తులు పల్లకికి పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి స్వామివారిని కొలిచారు. భక్తులకు మహా అన్నప్రసాదం ఏర్పాటు చేశారు.
సంజయ్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల రిజర్వ్ పోలీస్ లైన్లో పౌర హక్కుల రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హక్కులు, చట్టాలతో పాటు పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు, హక్కుల గురించి అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. శనివారం సంజయ్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల రిజర్వ్ పోలీస్ లైన్లో పౌర హక్కుల రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి రాజ్యాంగం ద్వారానే హక్కులు వచ్చాయన్నారు. విద్యార్థి దశ నుండే మంచి అలవాట్లు నేర్చుకోవాలని సూచించారు. సమాజంలో మద్యం, మత్తు పదార్థాలకు అలవాటు పడి చెడిపోతున్నారని, వీటి నియంత్రణకు గాను జిల్లా యంత్రాంగం ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని, సేవాభావంతో సమాజంలో గుర్తింపు సాధించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు విదేశీ విద్యా నిధి కింద ప్రభుత్వం 20 లక్షల రూపాయలను అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిని సునీత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, అర్బన్ తహసీల్దార్ శ్రీనివాస్, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బెల్లూరి అయ్యప్ప ఆలయంలో ఆరట్టు ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా జరపనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు చందగణేష్ తెలిపారు. శనివారం ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఆరట్టు మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరపనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు చందగణేష్ తెలిపారు. ఆరట్టు ఉత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితులు సంతోష్ శర్మ మంత్రోచ్చారణల నడుమ ధ్వజారోహణ జరిపి ప్రత్యేక పూజలు చేశారు. ఆరట్టు కార్యక్రమ నిర్వాహకులు సాయిని రవికుమార్తో పాటు పలువురు భక్తులు పూజాది క్రతువుల్లో పాల్గొననున్నారు. ఆదివారం ఆరట్టు ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు తెలిపారు. మండల కాలం పాటు భిక్ష కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకల్లో పాలుపంచుకోవాలని, అయ్యప్ప స్వామి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆరట్టులో భాగంగా ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం మొదలైంది. రేపు ఆరట్టు మహోత్సవము గోపరక్ష మఠం నుంచి మొదలైన ఈ కార్యక్రమానికి శంకరన్ నమ్మూద్రి గారు ఈ కార్యక్రమానికి చేస్తున్నారు. ఈ కార్యక్రమం సాయిన్ రవి గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నది. ఈ ఆరట్టు కార్యక్రమము పొద్దున గోపరక్ష మఠం నుంచి స్టార్ట్ అయ్యి పురవీధుల కింద తాగిరకు వచ్చి పెనుగంగకు వెళ్ళి స్వామికి చక్రతీర్థ స్నానం చేయించి ఇక్కడ వచ్చి స్వామికి మధ్యాహ్నము భిక్ష కార్యక్రమం మొదలను. ఈ కార్యక్రమానికి సాములు, భక్తులు విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా,
లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 7036649060 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. రుణమాఫీ రాలేదని గతంలో నిరసన చేపట్టిన రుయ్యాడి గ్రామ రైతులను శనివారం పంచాయతీ ఎన్నికల దృష్ట్యా పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యల్లో భాగంగా బైండ్ ఓవర్ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే తలమడుగు మండలంలోని సమస్యాత్మక గ్రామ పంచాయతీలలో గతంలో కేసులు నమోదైన రుయ్యాడి రైతులను పోలీసులు శనివారం బైండ్ ఓవర్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రుణమాఫీ రాకపోవడంతో గతంలో స్థానికంగా చేసిన ఆందోళనను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యగా పలువురిని బైండ్ ఓవర్ చేశారు. గ్రామ రైతులందరూ రుణమాఫీ రాకపోవడంతో అసంతృప్తికి లోనై నిరసన తెలిపామని ఈ సందర్భంగా రైతు ధనుంజయ్ అన్నారు. తమను పోలీసులు బైండ్ ఓవర్ చేసి స్టేషన్కు పదే పదే పిలిపించడం సమంజసం కాదని పేర్కొన్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మాకు రుణమాఫీ కావాలని చెప్పేసి సీఎం యొక్క దిష్టిబొమ్మ దానం చేసినాము. అప్పుడు దానం చేసినప్పుడు మమ్మల్ని కోర్టులో కేసు చేసి మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని వేధిస్తున్నారు. ఇలా ఎలక్షన్ అని చెప్పేసి అమాయకమైన రైతుల మమ్మల్ని బైండ్ ఓవర్ చేయడానికి పిలిచిండ్రు. బలవంతంగా మమ్మల్ని అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పేసి మమ్మల్ని వేధిస్తున్నారు. ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ కావాలని మమ్మల్ని అరెస్ట్మెంట్ చేద్దామని చెప్పేసి ఫీలింగ్లా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఓన్లీ రూలింగ్ పార్టీ వాళ్ళు తప్ప మిగతా అందరినీ ఈ పనులకు అంటే మీరు ఏం చేయొద్దని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇక ఇదేమన్నా అంటే వేరే వాళ్ళు మాట్లాడితే మీరు మాట్లాడదని చెప్పేసి మమ్మల్ని అంటున్నారు. దయచేసి మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం. జిల్లాలో అధ్యయనం, పరిశీలనకు అపారమైన అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ శిక్షణలో భాగంగా జిల్లా పర్యటన పూర్తి చేసుకున్న సివిల్ సర్వీస్ అధికారుల బృందానికి నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు సమర్థవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. శిక్షణలో భాగంగా నిర్వహించిన పర్యటనలో విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, పంచాయతీరాజ్ సహా ప్రతి శాఖకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయడం భవిష్యత్ ప్రణాళికలు, పరిపాలనా నిర్ణయాల్లో మేలైన అవగాహనను కల్పిస్తుందని పేర్కొన్నారు. అంతకుముందు శిక్షణలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ పర్యటనలో అధ్యయనం చేసిన అంశాలను, జిల్లాలోని వివిధ రంగాల పనితీరును ఆసక్తిగా గమనించామని తెలిపారు. జిల్లా యంత్రాంగం అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా, కోఆర్డినేటర్ స్వామి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం పలువురు నేతలు బీజేపీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనకు ఆకర్షితులై అనేక మంది బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. శనివారం బోరజ్ మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లింగన్న, మాజీ ఉప సర్పంచ్ నందుతో పాటు సింగిల్ విండో డైరెక్టర్లు పలువురు నేతలు పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎన్నికైన బీజేపీ పంచాయతీలకు 25 లక్షల రూపాయలు అందచేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి మంచి చేయాలనే సదుద్దేశంతో బీజేపీలో చేరిన వారందరికీ తన పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు రమేష్, నామ్దేవ్, సన్నీ, అశోక్ రెడ్డి, రమేష్, గటిక క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాంపూర్ గ్రామ మాజీ సర్పంచ్ లింగన్న గారు, మరి అదేవిధంగా సింగిల్ విండో డైరెక్టర్లు వాళ్ళంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం, మాజీ ఉప సర్పంచ్ నందు, వారితో పాటు మిగతా వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వాళ్ళందరూ కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం. రేపు వచ్చేటటువంటి రోజులలో ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలు సమానంగా అభివృద్ధి జరగాలి, అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలి. కష్టపడేటటువంటి కార్యకర్తలు ప్రజలతో మమేకమైన సంబంధాలు కొనసాగిస్తూ ఆ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలలో కూడా కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం దాదాపు 10-15 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. గ్రామానికి మంచి కావాలన్న ఒక తపనతోని పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం వల్ల బోరజ్ మండలంలో పార్టీ బలోపేతం, ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం కొరకు నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు సమానంగా అభివృద్ధి చేసే దిశగా నా వంతు ప్రయత్నం చేస్తాను. జిల్లా కేంద్రంలోని నుమి అంజుమ్ ఆసుపత్రిలో అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, సింగరాజు క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా 30 సంవత్సరాలు పైబడిన మహిళలకు పలు పరీక్షలు జరిపి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రోజురోజుకు క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆంకాలజిస్ట్ డాక్టర్ మల్లిక్ సింగరాజు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని నుమి అంజుమ్ ఆసుపత్రిలో అమెరికన్ ఆంకాలజిస్ట్ ఇన్స్టిట్యూట్, సింగరాజు క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. ఇందులో 30 సంవత్సరాలు పైబడిన మహిళలకు వైద్యులు పరీక్షలు నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. ఇందులో డాక్టర్ నుమి అంజుమ్, డాక్టర్ సమీయుద్దీన్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుత కాలంలో మహిళల్లో క్యాన్సర్ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని ఆంకాలజిస్ట్ డాక్టర్ మల్లిక్ సింగరాజు తెలిపారు. ముందస్తుగా క్యాన్సర్ను గుర్తించి ప్రారంభ దశ నుంచే చికిత్సలు అందించి నయం చేయడానికి ఉచిత శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమస్య ఉన్నవారికి హైదరాబాద్లో చికిత్సలు అందించి ఇక్కడ నుమి అంజుమ్ ఆసుపత్రిలో ఫాలోఅప్ చేసేలా ప్రణాళిక చేశామన్నారు. శిబిరానికి మహిళలు పెద్ద సంఖ్యలో రావడం సంతోషంగా ఉందన్నారు. రోజుకి క్యాన్సర్ కేసెస్ సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, ఇంకా సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ అవగాహన, క్యాన్సర్ గురించి, క్యాన్సర్ సింటమ్స్ గురించి అవగాహన, అలాగే అర్లీగా డిటెక్ట్ చేసిన అవకాశం, అంటే ప్యాప్స్మియర్ అలాగే మ్యామోగ్రఫీ ద్వారా అర్లీగా డిటెక్ట్ చేసిన అవకాశం ఉంది. సో ఈ అవగాహన లేకపోవటం మూలంగా చాలా కేసులు చాలా అడ్వాన్స్ స్టేజ్లో డయాగ్నోస్ అవుతున్నాయి. సో మేము హైదరాబాద్ నుంచి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, సింగరాజు క్యాన్సర్ ఫౌండేషన్, వాళ్ళ అంజుమ్ హాస్పిటల్లో మహిళలకి ప్యాప్స్మియర్ టెస్ట్, అలాగే బ్రెస్ట్ ఎగ్జామినేషన్, ఇంకా బ్లడ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. అంటే మహిళల్లో అవగాహన కల్పిస్తూ ప్రారంభ దశలో అర్లీ డిటెక్షన్ చేయడానికి ఇవాళ క్యాంపు ముఖ్య ఉద్దేశం. ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణను ఊట్నూరులోని ఆమె నివాసంలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆమెను శాల్వాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నలిమెల నవీన్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. భీంపూర్ మండలంలో పంచాయతీ నామినేషన్ల పర్వం ఆదివారం నుండి ప్రారంభం కానుంది. గ్రామ పంచాయతీ 2వ దశ సాధారణ ఎన్నికల్లో భాగంగా భీంపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఆర్ఓ, ఏఆర్ఓలు, సెక్రటరీలతో సమావేశం నిర్వహించినట్లు ఎంపీడీఓ గడ్డం గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికలు సక్రమంగా జరిగేలా అధికారులకు అవగాహన కల్పించారు. అనంతరం ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశారు. ఆదివారం నుంచి కరంజీటి, అర్లిటి, ధనోరా, భీంపూర్, పిప్పల్కోటే, అందర్బంద్ క్లస్టర్లలోని గ్రామ పంచాయతీ భవనాల్లో నామినేషన్లను స్వీకరించనున్నారు.
నామినేషన్లను వేసే అభ్యర్థులు తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు, నియమావళి గురించి వివరించారు. రెండవ సాధారణ ఎన్నికలు గ్రామ పంచాయతీలు 2025కి సంబంధించి మరి అయితే ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారము గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము మా బీపూర్ మండలంలో రెండవ విడతలో ఎలక్షన్ జరుగుతుంది. అనగా రేపటి నుంచి 30వ తేదీ నుంచి మరి నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన మరి ఆర్ఓలు, ఏఆర్ఓలు ఈరోజు మండల కార్యాలయంలో మరి రిపోర్ట్ చేయడం జరిగింది. వాళ్లకు ఏదైతే స్టేజ్ 1కు సంబంధించిన మెటీరియల్ అవసరం ఉంటుందో మెటీరియల్ మొత్తం వాళ్ళకు ఇవ్వడం జరిగింది. భీంపూర్ మండలం కరంజిటి గ్రామానికి చెందిన గుర్ల శివయ్య యాదవ్ కుటుంబం 4 పర్యాయాలుగా సర్పంచ్ పదవిని చేపట్టి గ్రామాభివృద్ధికి కృషి చేస్తోంది. శివయ్య 90వ దశకంలో 2 సార్లు సర్పంచ్గా బాధ్యతలు చేపట్టారు. మొదటిసారి ఓటింగ్, రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో వేరొకరు సర్పంచ్గా బాధ్యతలు చేపట్టగా తదనంతరం 3వసారి 2006 నుండి 2013 వరకు సర్పంచ్గా సేవలందించారు. ఆయన తర్వాత కోడలు గుర్ల సాత్విక యాదవ్ సర్పంచ్గా బాధ్యతలు చేపట్టడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయన నాటి రాజకీయాలు, ప్రస్తుత పరిణామాలపై ఏడీబీ న్యూస్తో ముచ్చటించారు. 90 నుంచి సర్పంచ్ చేసిన, అట్లా 2 టర్ములు చేస్తే మళ్ళా ఇంకో టర్ము ఆదివాసీ రిజర్వేషన్ వచ్చాడే వేరే ఆమె అయింది సర్పంచ్. మళ్ళా ఆమె అయిపోయిన తర్వాత మళ్ళా నేనే సర్పంచ్ అయినా. 3 టర్ములు చేసిన. ఒక ట్రిప్ ఏకగ్రీవంకి ఇచ్చిళ్ళు మా ఊరోళ్ళు. 2 సార్లు ఎన్నికలైనవి నేనే చేసిన. నా తర్వాత మళ్ళా మా కోడలు 5 సంవత్సరాలు మా కోడలు కూడా చేసింది సర్పంచ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కేసీఆర్ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి. దీక్షా దివస్ సందర్భంగా ఆనాటి పోరాటాలను గుర్తు చేసుకున్న నేతలు స్వరాష్ట్ర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ గులాబీ శ్రేణులు కదం తొక్కాలని మాజీ మంత్రి జోగురామన్న పిలుపు. కన్నుల పండుగగా ఆరట్టు మహోత్సవం, పల్లకి ఊరేగింపులో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తజనం, ప్రత్యేక పూజలతో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. సమిష్టి కృషితో బాధితులకు సత్వర న్యాయం అందించాలి. న్యాయాధికారుల సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచన. దీర్ఘకాలిక పెండింగ్ కేసులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.